సో ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ అనేది ఇంకొక మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్. ఇట్స్ వన్ ఆఫ్ ద manufacturing process what we are being discussing, which comes under non-traditional machining process. అంటే డైరెక్ట్గా మీ టూల్కి వర్క్ పీస్కి అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండదము. దెన్ ఇట్స్ హ్యావింగ్ మెటీరియల్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వర్క్ పీస్ వితౌట్ ఎనీ కాంటాక్ట్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ యాక్షన్ దానివల్ల మీకు ఆ మెషినింగ్ జరుగుతుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్. సో ఫస్ట్ లైన్ ఇండికేట్స్ it's one of the recent and most useful machining process, and this process uses a method called as electrolysis method to remove the metal. So electrolysis method ante meeku gurtunda, that is whenever you supply voltage, so if you maintain two things like ikkada particular process lo endante tool work piece rendu untayi manaku. ఆ టూల్ అనేది ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ పెడతాం, వర్క్ పీస్ అనేది నెగిటివ్ పెట్టాల. సో ఏదో ఒక ఇది సైన్ కానీ మనం సపోజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ పీస్ అనేది పాజిటివ్ ఉంటుంది అంటే పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. తర్వాత టూల్ అనేది నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఈ రెండు ఉండి దీని మధ్యలో మనం స్లర్రీ అనేది ఒకటి పంపిస్తాం. ఓకే, దాన్ని ఏమంటారంటే దానివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే, సో బికాస్ ఆఫ్ ద వోల్టేజ్ విచ్ ఈస్ బీయింగ్ సప్లైడ్ అండ్ రెండు డిఫరెంట్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఈజ్ పాసిబిలిటీ దట్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రాసెస్ని ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటాం. ఆ అయాన్స్ ప్రొడక్షన్లో మీకు ఆ మెషినింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఎట్లా అనేది మనం చూద్దాం. ఓకే, సో దట్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ అంటే ఏమవుతుంది, పాజిటివ్ నెగిటివ్ పెట్టాం. ఎప్పుడైతే పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ స్టార్ట్ అయిందో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ దగ్గర పోవడానికి ట్రై చేస్తాయి, నెగిటివ్ అనేది పాజిటివ్ దగ్గర పోవడానికి ట్రై చేస్తాయి. సో ఆ రకంగా అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ మెటీరియల్ రిమూవల్ అనేది ఉంటుంది. సో అది ఎట్లనేది మనం చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ బెస్ట్ సూటెడ్ ఫర్ మెటల్స్ అండ్ అల్లాయ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు బి మెషిన్డ్ బై మెకానికల్ మెషినింగ్ ప్రాసెస్. అని కొన్ని చోట్ల ఇప్పుడు పెద్ద పెద్ద రైఫిల్స్లో మనం హోల్ వేయాలనుకోండి, ఏ మెషినింగ్ ప్రాసెస్ తీసుకున్నా అంత పెద్ద హోల్స్ మనం వేయలేము. అటువంటి టైంలో ఏంటంటే the particular process ద్వారా I can easily machine because there is no contact. Just you have to maintain an arrangement where you must have some positive terminal as well as negative terminal and a tank with what is known as solution. ఎట్లా అనేది చూద్దాం. ఓకే, సో I'll go for next one. So what is that? The method of removing metal particles by electrochemical process instead of standard machining. సో దానివల్ల దీనికి ఈసీఎం అనే పేరు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా ఇంకొక కొత్త పర్స్పెక్టివ్ అంటే కొత్త థింగ్ ఏంటంటే ఇంకొక న్యూ మైక్రో ఈసీఎం అంటాము. అంటే మైక్రో లెవెల్లో ఆ మెటీరియల్ రిమూవ్ చేసిన, అంటే అంత తక్కువ మెటీరియల్ అంత లో మెటీరియల్ అంత ఇదిగా స్టార్ట్స్ రిమూవింగ్ అంత మైక్రో లెవెల్ నానో లెవెల్ అంటాం కదా, అట్లా మైక్రో లెవెల్లో మెషినింగ్ కూడా జరుగుతుంది. అప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఎంఈసీఎం అంటాం. ఓకే, బట్ వాట్ ఇస్ ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్? ఇట్స్ అ ప్రాసెస్ వేర్ యూ రిమూవ్ ద మెటీరియల్స్ బై కెమికల్ ప్రాసెస్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఓకే, సో మనకి ఏమేమి కావాలి ఎక్విప్మెంట్ చూసారంటే, సో ఎలక్ట్రోకెమికల్ మెషిన్ సిస్టమ్ హ్యాస్ దీస్ థింగ్స్. పవర్ సప్లై కావాలి, ఎందుకంటే ఐ నీడ్ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్, సో దట్స్ వై ఐ నీడ్ అ పవర్ సప్లై. నౌ ఎలక్ట్రోలైట్ ఫిల్టరేషన్ అండ్ డెలివరీ సిస్టమ్ చెప్పాను కదమ్మా, ఎలక్ట్రోలైట్ ఉండాలి. ఆ ఎలక్ట్రోలైట్ వల్ల ఏమవుతుందంటే మీకు అయాన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఓకే, ఎందుకంటే టూలు వర్క్ పీస్ రెండు ఉంటాయి మనకి. దెన్ టూల్ ఫీడ్ సిస్టమ్, ఆ టూల్ను మనం జస్ట్ మూవ్ చేయడం కానీ లేదంటే ఫీడ్ చేయడం కానీ జరగాలి, దానికోసం ఐ నీడ్ టూల్ ఫీడ్ సిస్టమ్. దెన్ వర్కింగ్ ట్యాంక్, ఇదంతా జరగడానికి ఒక ట్యాంక్ లాంటిది మనకు కావాలి. సో అది ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ నీడెడ్ ఫర్ ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్ ప్రాసెస్. ఓకే, సో ఎంత పవర్ కావాలి? సో ఈ నీడ్ కరెంట్ ఆఫ్ అరౌండ్ 50 to 40,000 ఆంపియర్స్. సో చాలా ఎక్కువ కరెంట్ కావాలి. వోల్టేజ్ వచ్చి 5 to 30 volts DC కావాలి. కరెంట్ డెన్సిటీ అంటే ఆల్మోస్ట్ లైక్ 20 to 300 ఆంపియర్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో డోంట్ వరీ అబౌట్ దిస్ వాల్యూస్, దిస్ ఇస్ థింగ్స్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ నీడెడ్ ఫర్ ద ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్ ప్రాసెస్. ఓకే, సో ఎలక్ట్రోలైట్ సర్క్యూట్ అంటే ఎలక్ట్రోలైట్ మనకు పంపించాలమ్మా, దేంట్లో టూల్ ద్వారా పంపించాలి. దానివల్ల వర్క్ పీస్
దగ్గర ఆపరేషన్ జరిగి మనకి ప్రాసెస్ జరుగుతుంది, అది చూద్దాం. సో ఎలక్ట్రోలైట్ అంటే ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ అట్ ఏ ప్రెషర్ ఆఫ్ 0.15 to 3 megapascals. The electrolyte system must include a strong pump. ఎందుకంటే ఎలక్ట్రోలైట్ మనం పంప్ చేయాలి కాబట్టి ఒక పంపు కావాలి. ఎలక్ట్రోలైట్ స్టోర్ చేసుకుని పంప్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల ఎలక్ట్రోలైట్ స్టోర్ చేయడానికి ఒక ట్యాంక్ లాంటిది కావాలి. ఆల్సో అయిపోయిన తర్వాత ప్రాసెస్ మనకు స్లడ్జ్ అంటే వేస్ట్, ఆ వేస్ట్ను రిమూవ్ చేయడానికి ఒక సిస్టమ్ కావాలి. సో ఇవన్నీ మీకు ఎలక్ట్రోలైట్ సర్క్యులేషన్ సిస్టమ్ అని చెప్తాం. అంటే ఈ సిస్టమ్స్లో 2-3 సిస్టమ్స్లో పవర్ సప్లై ఒకటి, ఎలక్ట్రోలైట్ సర్క్యులేషన్ సిస్టమ్ ఒకటి, దెన్ కంట్రోల్ సిస్టమ్. ఎందుకంటే మనకు పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉంటాయి కదా, దానివల్ల కంట్రోల్ చేయడానికి ఐ మస్ట్ నీడ్ టు కంట్రోల్ వోల్టేజ్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్. కరెంట్ డిపెండ్స్ అపాన్ ద ఫీడ్ రేట్. అంటే ఎంత సపోజ్ ఒక హోల్ రైఫిల్లో హోల్ డ్రిల్ చేయాలని చెప్పాను, అంత పెద్ద రైఫిల్లో అంత పొడుగ్గా హోల్ డ్రిల్ చేయాలనుకుంటే ఎంత ఫీడ్ పెట్టాలి, ఎంత అని చెప్పి మొత్తం కంట్రోల్ చేయడానికి ఐ మస్ట్ నీడ్ ఎ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో కన్స్ట్రక్షన్స్ ఎట్లుందంటే మీకు జస్ట్ ఐ షో యూ ద డయాగ్రామ్, యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ వర్క్ పీస్, టూల్, సర్వో మోటార్ ఫర్ కంట్రోలింగ్ ద ఫీడ్. ఈ 3 సిస్టమ్స్ మీకు ఫీడ్ కంట్రోల్కి ఉంటుంది. డీసీ పవర్ సప్లై, ఎలక్ట్రిక్, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద పార్ట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సిస్టమ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, సపోజ్ నాకు ఏ షేప్ కావాలి, స్క్వేర్ హోల్ కావాలా, రౌండ్ హోల్ కావాలా, దాన్ని బట్టి ఆ టూల్ అనేది ఆ షేప్లో మనం డిజైన్ చేస్తాము. దాన్ని ఆ షేప్ టూల్ని ఏమంటున్నామంటే ఎలక్ట్రోడ్ అంటున్నాం, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్, విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగిటివ్. అంటే ఈ టూల్ అనేది క్యాథోడ్ అంటాం, అంటే నెగిటివ్ టెర్మినల్గా కనెక్ట్ చేస్తాం. అండ్ వర్క్ పీస్ ఏం కనెక్ట్ చేస్తాం, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. సో ఎలక్ట్రోడ్ అనేది nothing but tool. A tool will be negative as well as the workpiece is positive. Okay, now see the arrangement here, the schematic. సో ఇక్కడ ఈ schematic లో చూసారంటే మీరు, సో ఇక్కడ వర్క్ పీస్ అనేది ఇక్కడ ఇది మనకి, దిస్ ఈస్ ద వర్క్ పీస్, ద వన్ ఈస్ ద వర్క్ పీస్, యూ కెన్ సీ ఇట్ ఈస్ పాజిటివ్, దెన్ దిస్ ఈస్ ద టూల్. చూడండి ఇక్కడ టూల్ కనబడుతుందా. సో టూల్ ఫీడ్ అని చెప్పి, అంటే ఆ టూల్ మనం జరపాలి కదా, దానికోసం ఈ పర్టికులర్ థింగ్ వచ్చి టూల్. చూడండి ఇక్కడ ఈ స్లాట్ లాగా అయింది కదా, ఇక్కడ ఈ స్లాట్ ఫామ్ అవడానికి ఈ టూల్ అనేది ఆ స్లాట్ షేప్లో ఉంటుందమ్మా. ఇక్కడ ఈ షేప్ ఆఫ్ ద టూల్ ఉంది స్లాట్. సపోజ్ రౌండ్ హోల్ కావాలి, అప్పుడు ఈ టూల్ కూడా రౌండ్గా ఉంటుంది. అంటే ఏ షేప్లో మనకు కావాలో ఆ షేప్లో టూల్ ఫేస్ అనేది మనం తయారు చేసుకుంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ and this is negative. So 1 is workpiece, 2 is tank. So 2 is the tank. అంటే మొత్తం అయిన తర్వాత మనకు పంపిస్తాం కదమ్మా ఎలక్ట్రోలైట్, దాన్ని ప్రాసెస్ వల్ల జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ. సో చూసారండి మీరు, 3 is the tool cathode and 4 is servo motor for control tool key. సో 4 అనేది ఈ టూల్ అనేది మనకు ఫీడ్ చేస్తూ వెళ్ళాలి కదా, దానికోసం ఒక సర్వో మోటార్ అనేది కావాలి, అది మీకు 4. ఓకే, అండ్ వాట్ ఈస్ 5? ఈ మొత్తానికి మనకి ఏం కావాలమ్మా, ఈ పాజిటివ్ నెగిటివ్ మెయింటైన్ చేయడానికి మనకు పవర్ సప్లై కావాలి కదా, ఆ పవర్ సప్లై ఈజ్ నథింగ్ బట్ 5. సో డీసీ పవర్ సప్లై ఈజ్ 5 అండ్ దిస్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. 6 ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్. 6 ఏమవుతుందమ్మా, ఎలక్ట్రోలైట్. అది పంప్ చేయడానికి మనకు 7 పంపు, కానీ పంప్ వర్క్ చేయడానికి మోటార్ కావాలి కదా, ఆ మోటార్ వచ్చి 8. ఓకే, అండ్ 9 అనేది ఫిల్టర్. అంటే ఆ వెళ్ళే ఎలక్ట్రోలైట్లో ఏదైనా పార్టికల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసేసి దెన్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద టూల్. సో టూల్లో ఇట్లా హోల్ లాగా ఒకటి ఉంటుంది, టూల్లో ఒక స్పేస్ ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఈ అరేంజ్మెంట్లు ఇక్కడ, సో యారో హెడ్స్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఈ టూల్కి వర్క్ పీస్కి మధ్యలో ఫ్లో అవుతుంది, సరేనా. సో that is how it will goes, and 10 is the final reservoir. This 10 is the reservoir where it stores your electrolyte thing. This is called as electrolyte tank or reservoir. Okay, so first ఈ ప్రాసెస్ ఫస్ట్ మీరు ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ ఈజీగా అర్థమైపోయిందంటే ఈజీగా అర్థం. సో ఎలక్ట్రోలైట్ ట్యాంక్, ఎలక్ట్రోలైట్ సప్లై చేయాలి. ఎలక్ట్రోలైట్ సప్లై చేయడానికి మనకు ఆ టూల్లో ఒక స్పేస్ అనేది, ఎప్పుడు టూల్స్లో
టూల్ లోపల ఉంటుందమ్మా, హోల్ లాంటిది పెట్టి ఆ టూల్ అనేది ఈ రకంగా డిజైన్ చేస్తాం, త్రూ విచ్ ద ఎలక్ట్రోలైట్ ఫ్లోస్, అండ్ దిస్ స్పేస్ బిట్వీన్ దిస్ టూల్ యాజ్ వెల్ యాజ్ వర్క్ పీస్ ఈస్ ఫిల్డ్ ఆల్వేస్ విత్ ఎలక్ట్రోలైట్. ఓకే రైట్. అండ్ పాజిటివ్ అనేది వర్క్ పీసు, నెగిటివ్ అనేది టూల్. ఈ టూల్ ఫీడ్ చేయడానికి ఒక సర్వో మోటారు, ఈ నెగిటివ్ పాజిటివ్ మెయింటైన్ చేయడానికి మనకు ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ DC పవర్ సప్లై. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ప్రాసెస్. నౌ వాట్ ఈస్ వర్కింగ్, జస్ట్ సీ. So the tool used in the process should be made up of a material which have high thermal and electrical conductivity, high chemical resistance to electrolyte, and adequate stiffness and machinability. అంటే ఆ టూల్ మనం ఏం చేస్తున్నాం కదా, ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకునేసి ఆ టూల్కు ఎట్లా ఉండాలంటే ఆ నెగిటివ్ పెడుతున్నామా, పాజిటివ్ అనేది వర్క్ పీస్ పెడుతున్నాం కదా, దానికి ఎక్కువ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉండాలి. ప్లస్ కెమికల్ రెసిస్టెన్స్ అంటే ఆ ఎలక్ట్రోలైట్ ద్వారా అది చెడిపోకుండా ఉండాలి. మనకు కావాల్సింది ఏంటి, ఆ టూల్ ఫీడ్ అయిపోయి ఆ టూల్ ఫేస్ షేప్లో ఆ వర్క్ పీస్లో మనకు స్లాట్ కానీ హోల్ కానీ కావాలి అంతే. కానీ ఆ ఎలక్ట్రోలైట్ వల్ల ఆ సర్ఫేస్ ఆఫ్ ద టూల్ అనేది పాడవకూడదు. సో దెర్ మే నాట్ బి ఎనీ కెమికల్ reaction. So that's why it's called as the high chemical resistance. Okay. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ రకమైన టూల్ మెటీరియల్స్ యూజ్ చేస్తా ఉంటే స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం విచ్ ఈస్ హార్డెస్ట్ మెటీరియల్, బ్రాస్, కాపర్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద టూల్ మెటీరియల్స్. ఆల్ దిస్ యూ కెన్ జస్ట్ ఐ సెండ్ యూ దిస్ పీపీటీ, యూ కెన్ జస్ట్ మేక్ ఎ నోట్. సో స్టెయిన్లెస్ స్టీల్, టైటానియం అని, బ్రాస్ అని, కాపర్, ఈ రకమైన టూల్స్ మనకు యూజ్ చేస్తాము. టూల్ ఈజ్ ఆఫ్ హాలో చెప్పాను కదా ఆల్రెడీ. సో బికాస్ జస్ట్ సీ ద టూల్ హియర్, ద టూల్ ఈజ్ హియర్, దిస్ ఇస్ ద టూల్, this is the tool here. The tool is hollow and the electrolyte is circulated between the work and tool. సో ఆల్రెడీ నేను చెప్పినట్లు ఇక్కడ టూల్ అనేది హాలోగా ఉంటుందమ్మా. సో ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఉంది కదా, దాన్ని మనం ఈ టూల్ లోపల ఇట్లా పంపిస్తాం. సో ఈ వర్క్ పీస్కి టూల్కి మధ్యలో మన ఈ ఎలక్ట్రోలైట్ అనేది ఫ్లో అవుతుంది. సరేనా? సో మోస్ట్లీ వైడ్ యూజ్డ్ ఎలక్ట్రోలైట్. సో ఇప్పుడు టూల్స్ అనేది ఆల్రెడీ చెప్పాము, కాపరు, బ్రాస్ అని చెప్పి. ఏ రకమైన ఎలక్ట్రోలైట్ యూజ్ చేస్తాం అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బి యూజింగ్ సోడియం నైట్రేట్ సొల్యూషన్. సో ఎలక్ట్రోలైట్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ ఉంది, ఎప్పుడైతే పవర్ సప్లై చేసామో మనకు జరిగే ప్రాసెస్ను ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటాం. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. సరేనా? సో ఈ ఎలక్ట్రోలైట్ సోడియం నైట్రేట్ సొల్యూషన్ యూజ్ చేస్తాం. అండ్ కొన్ని సందర్భాల్లో దే విల్ బి యూజింగ్ NaCl solution in water is also a good alternative, but only thing is it has more corrosiveness. Other chemicals like sodium hydroxide, sodium sulfate, sodium fluoride, all these things can be used as electrolyte. అంటే ఆ ఎలక్ట్రోలైట్ వర్క్ పీస్కి టూల్కి మధ్యలో ఉండాలి కదమ్మా, ఆ వర్క్ పట్ల ఎలక్ట్రోలైట్ అనేది మనం ఈ రకమైన థింగ్స్ యూజ్ చేసుకోవచ్చు. నౌ సర్వో మోటార్ ఈస్ యూస్డ్ ఫర్ కంట్రోలింగ్ ద టూల్ ఫీడ్ and the filter is used to remove the dust particles from electrolytic fluid అంటే ఎలక్ట్రోలైట్. సో ఈ సర్వో మోటార్ పర్పస్ ఏంటంటే ఆ టూల్ని మనం అట్లే ఫీడ్ చేస్తూ పోతుందంటే పెద్ద హోల్ అని చెప్పాను కదమ్మా, అట్లా ఒక ఫీడ్ అంటే మీకు తెలుసు. సో వాట్ ఈస్ ఫీడ్, వాట్ ఈస్ డెప్త్ ఆఫ్ కట్ అని మీకు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి, సో ఆ టూల్ ఫీడ్ చేస్తూ పోవాలి ముందుకి. దానికోసం మనకు మోటార్ అనేది రొటేట్ అయ్యి ఆ టూల్ని ముందుకు పోతుంది. సో నౌ దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ ద సర్వో మోటార్. Now see one more diagram which clearly shows you regarding ECM process. చూడమ్మా, టూల్ అనేది ఇట్లా ఇట్ హ్యాస్ ద హాలో షేప్ అండ్ దిస్ ఈజ్ వర్క్ పీస్. హ్యాచ్డ్ పోర్షన్ ఇచ్చాడు కదా ఇక్కడ, ఇది వర్క్ పీస్. ఎలక్ట్రోలైట్ మనం ఇక్కడ సప్లై చేస్తాం. ఆ ఎలక్ట్రోలైట్ సప్లై చేసిన దానివల్ల ఈ టూల్ అనేది ఎప్పుడైతే నెగిటివ్ ఉంది, వర్క్ పీస్ లేదు పాజిటివ్ ఉంది, ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ వోల్టేజ్ సప్లై వల్ల there is a process of electrolysis happens. Okay, so ఏమవుతుంది చూద్దాం. సో వర్కింగ్ జస్ట్ సీ హియర్ వాట్ విల్ హ్యాపెన్. సో దీంట్లో ఏ రకమైన స్కీమాటిక్ అని మీరు తీసుకునేసి జస్ట్ డ్రా చేసి యూ కెన్ జస్ట్ టెల్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. నా ఫస్ట్ ఎట్లా వర్క్ అవుతుంది ఒకసారి చూడండి. ద టూల్ అండ్ ద వర్క్ పీస్ ఆర్ హెల్డ్ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ఇది టూల్ కదమ్మా, ఇక్కడ ఈ వర్క్ పీస్ కదా. ఇక్కడ చూడండి, ఈ టూల్ అనేది ఇక్కడ కింద ఈ షేప్లో పెట్టాడు, హాఫ్ సర్కిల్ లాగా. అప్పుడు నీకు ఇక్కడ ఎట్లా స్లాట్ ఫామ్ అయింది వర్క్ పీస్లో, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ హాఫ్ సర్కిల్. అర్థమైంది కదా? సో లైక్ దట్ ద టూల్ అండ్ ద వర్క్ పీస్ ఆర్ హెల్డ్ క్లోజ్ టు ఈచ్ అదర్ విత్ ఎ స్మాల్ గ్యాప్. ఎంత ఉంది గ్యాప్? అరౌండ్ 0.5 mm. సో చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది.
between them by using a servo motor. సో ఈ పర్టికులర్ మూమెంట్ కానీ ఈ సర్వో మోటార్తో ఈ టూలు ఈ వర్క్ పీస్ ఎంత ఎక్కడ దాకా మూవ్ అవ్వాలి ఆ అరేంజ్మెంట్ అంతా మీకు సర్వో మోటార్ చూసుకొని 0.5 mm డిఫరెన్స్తో ఈ వర్క్ పీస్కు టూల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. నా నెక్స్ట్ ఏమవుతుందంటే ద ఎలక్ట్రోలైట్ ఫ్రమ్ ద రిజర్వాయర్ ఈజ్ పంప్డ్ అట్ వెరీ హై ప్రెషర్ అండ్ ఫ్లోస్ త్రూ ద గ్యాప్ బిట్వీన్ ద వర్క్ పీస్ అండ్ టూల్ అట్ ఏ వెలాసిటీ ఆఫ్ 30 to 60 meters per second. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ మనం టూల్ పెట్టాము, వర్క్ పీస్ పెట్టాము, మధ్యలో స్పేస్ వచ్చి చాలా తక్కువ పెట్టాం, ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఈ ట్యాంక్ నుంచి ఏం చేస్తున్నా అంటే ఐ విల్ బి సెండింగ్ త్రూ ద పంప్ ఓకే బిట్వీన్ ద గ్యాప్ బిట్వీన్ టూల్ అండ్ వర్క్ పీస్ విచ్ ఈస్ అట్ ఎ వెలాసిటీ ఆఫ్ 30 to 60 meters per second లో ఆ ఎలక్ట్రోలైట్ మనం పంపిస్తాం. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది. సో ఎలక్ట్రోలైట్ పంపించేసాం, అంతా టూల్ సెట్ చేసాం, ఎలక్ట్రోలైట్ పంపించేసాం. నెక్స్ట్ DC voltage of 5 to 30 volts is applied between the tool and workpiece. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ వెళ్ళిపోయింది అంత రెడీగా ఉంది, ఈ రెండు DC వోల్టేజ్ మనం ఆల్రెడీ ఫస్ట్ డయాగ్రామ్ చూపించాను మీకు, DC పవర్ సప్లై అని. ఆ DC వోల్టేజ్ ఒక 5 to 30 volts మనం between the tool and workpiece కి I will supply. Now what will happen now, see, due to the applied voltage the current flows through the electrolyte. The current flows through the electrolyte with positive charged ions and negative charged ions. ఎందుకంటమ్మా ఇక్కడ టూల్ అనేది నెగిటివ్ పెట్టాం, వర్క్ పీస్ అనేది పాజిటివ్ పెట్టాం, ఈ రెండింటి మధ్యలో మనం ఎలక్ట్రోలైట్ అనేది వేసాం కదా. సో ఈ ఎలక్ట్రోలైట్ తో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ వల్ల there is a possibility that it will generate positive charged ions as well as negative charged ions. Now వర్క్ పీస్ పాజిటివ్ అన్నా, ఇక్కడ నెగిటివ్ అని చెప్పాం కదమ్మా. సో ద పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద టూల్. అంటే ఈ ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ చార్జ్ అయాన్స్ ఫామ్ అయినాయో వర్క్ పీస్ దగ్గర, అవి నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ ఇక్కడ నెగిటివ్ సైడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ టూల్ సైడ్. సో ఈ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద టూల్ దట్ ఈస్ cathode, while negative ions moves towards the workpiece that is anode. ఈ ప్రాసెస్ ని మనం ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటున్నాం. సో ఈ వోల్టేజ్ వల్ల, ఈ ఎలక్ట్రోలైట్ వల్ల ఈ అయాన్స్ ఫామ్ అయిన దాని వల్ల ఆటోమేటిక్గా ఈ సప్లై అనేది జరుగుతుంది. నౌ ద ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్, ఈ పర్టికులర్ థింగ్ లో ఎప్పుడైతే ఇక్కడ ఈ పాజిటివ్ అయాన్స్ ఫామ్ అయ్యి వెళ్తాయి కదమ్మా టూల్ సైడ్ కి, సో ఆ అయాన్స్ మూమెంట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ వల్ల, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ వల్ల ఆ అయాన్స్ తో పాటు ఈ మెటీరియల్ రిమూవ్ చేసుకుని తీసుకెళ్ళిపోద్ది. సో ద ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ అయాన్స్. సో ఈ అయాన్స్ మూమెంట్ వల్ల మనకు ఈ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది ఫ్రమ్ వర్క్ పీస్. ఓకే, సో ఆ కెమికల్ యాక్షన్ వల్ల ఆ మెటీరియల్ అనేది తినేస్తుంది, అట్లే తీసుకెళ్ళిపోద్ది. సో ఆటోమేటిక్గా మనకు ఈ స్లాట్ అనేది ఫామ్ అయిపోతుంది. అండర్స్టూడ్, రైట్? సో ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్, యూ కెన్ ఈజీ అండర్స్టూడ్, right? So set the tool, set the workpiece, give the electrolyte supply and just keep the voltage. Then because of voltage, electrolysis process will happen. Positive charge, negative charge ions will happen. Positive will go to negative, negative will go to positive. Because of this electrochemical reaction, it just removes the material from the workpiece. So that is what happens in the electrochemical machining process. Now ఏంది ఎలక్ట్రాలిసిస్ అనేది? DC వోల్టేజ్ ఆఫ్ 5 to 30 అప్లై చేస్తుంది టూల్ వర్క్ పీస్, ఆల్రెడీ చెప్పాను. సో ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే మెనీ కెమికల్ రియాక్షన్స్ అక్కర్ అట్ ద క్యాథోడ్ అండ్ యానోడ్. సో ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల మనకు ఆ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. చూడమ్మా ఈ పర్టికులర్ థింగ్ ఏం జరుగుతుందని తెలియజేస్తుంది మీకు. సో యానోడ్ అనేది వర్క్ పీసు, క్యాథోడ్ అనేది టూల్. సో ఇట్లా ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ మూమెంట్స్, ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఈ టూల్ అయితే ఏ షేప్లో పెట్టామో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ హోల్ స్లాట్ అయిన ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పోర్షన్లో ఉండే మెటీరియల్ను ఆటోమేటిక్గా ఇది తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యానోడిక్ డిసల్యూషన్. ఈ కెమికల్ రియాక్షన్ వల్ల జరిగే ప్రాసెస్ని మనం విల్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ electrochemical machining process. Electrochemical machining process. Okay, right? I hope you understood. And these are what the reactions, what is happening at two ends, that is both the tool side as well as workpiece side.
ఓకే, సో ఇవన్నీ మీరు just practice and you can note it down. So that is what happens, and because of this reaction the material is going to be removed. Okay, right. సో ఇది చూసారంటే ఫారడేస్ ఫస్ట్ లా సెకండ్ లా, ఇది చూసారమ్మా, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిజాల్వ్డ్ అంటే ఎప్పుడైతే ఆ ప్రాసెస్ జరిగిందో ఎంత మెటీరియల్ రిమూవ్ అయింది, ఆ మెటీరియల్ అమౌంట్ కూడా మనకు ఇక్కడ ఈ అంటాం, వెయిట్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏమైనా సపోజ్ గేట్ ఎగ్జామ్స్ వాటిలో ఏంటంటే ఒక ఈసీఎం ప్రాసెస్లో ఎంఆర్ఆర్ మెటీరియల్ రిమూవల్ రేట్ అంటాం. ఎంఆర్ఆర్ అంటే ఎంత మెటీరియల్ పర్ సెకండ్ రిమూవ్ అవుతుంది, దాన్ని మెటీరియల్ రిమూవల్ రేట్ అంటాము. సో దానికి దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ద మెటీరియల్ రిమూవల్ రేట్ ఈస్ గివెన్ బై W by A rho T. Don't worry about all these things. This is just for your GATE exam or any other competitive exam. So machined area, machine voltage, tool work gap, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎంత మెటీరియల్ వెళ్ళిపోయింది, ఎంత ఫీడ్, ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద రిలేషన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, నౌ tool material as usual. Since the tool material has no contact, therefore there is no tool wear. So obviously ఏమవుతుందమ్మా, డైరెక్ట్గా టచ్ లేదు కాబట్టి మీకు ఆ టూల్ వేర్ అనేది ఎక్కడ ఉండదు, అంటే టూల్ అరిగిపోవడం అక్కడ ఏమి ఉండదు. ఏంటంటే జస్ట్ రియాక్షన్ జరిగి ఆ ప్రాసెస్ జరుగుతుంది అంతేగాని సో మీకు ఎక్కడ టూల్ వేర్ అనేది ఉండదు. సో ఎనీ మెటీరియల్ దట్ ఈస్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెన్ బి యూస్డ్ యాజ్ టూల్ మెటీరియల్. సో ఏనండి మీకు ఆ యూజ్ చేసే మెటీరియల్, టూల్ మెటీరియల్ అనేది మంచి కండక్టర్, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ అ బ్రాస్ ఆర్ కాపర్. సరేనా? సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హియర్ కాపర్, బ్రాస్, టైటానియం, కాపర్, టంగ్స్టన్, స్టెయిన్లెస్ స్టీల్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ tool material. Okay, so electrolyte, as I said, you can use, these are the electrolytes. So iron based alloys అంటే మనకు ఐరన్ అల్లాయ్ అనుకోండి, దానికి తగ్గట్టు యూస్ చేస్తాం. నికెల్ బేస్డ్ అల్లాయ్స్. ఓకే, అంటే ఏ మెటీరియల్, టూల్ మెటీరియల్ ఏంటి, వర్క్ పీస్ మెటీరియల్. వర్క్ పీస్ మెటీరియల్ వచ్చి మనకు నికెల్, టైటా, దాన్ని బట్టి ఐ కెన్ యూస్ ద ఎలక్ట్రోలైట్ ఆల్సో. ఓకే, నౌ సర్ఫేస్ ఫినిష్. సో ఫ్యాక్టర్స్ గవర్నింగ్ యాక్యురసీ ఆఫ్ ద పార్ట్ ప్రొడ్యూస్డ్ బై ఈసీఎం. సో ఈ దేని మీద మీకు ఎంత అంటే మీకు ఫైనల్గా ఏమవుతుందంటే మా వర్క్ పీస్ అనేది మీకు, సో మీకు పార్ట్స్ ఎట్లా ఉంటాయి ఈసీఎం పార్ట్స్ అనేది ఒకసారి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఐ కెన్ జస్ట్, అదర్వైజ్ ఐ జస్ట్ షో యూ ద ప్రాసెస్ హౌ దట్ ECM parts looks like. Okay, now just see. ఇది చూడండి, యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ రకంగా ఒక ప్రాసెస్ అంటే మీ ఎలక్ట్రికల్ కెమికల్ మిషనరీలోనే టూల్ అనేది ఈ షేప్లో పెట్టాను. అప్పుడు మీకు వర్క్ పీస్లో వచ్చే షేప్ చూడండి ఒకసారి ఇట్లా వస్తుంది. దీన్ని ఏం చూడొచ్చండి, మనం డై షింక్, డైగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా మనకు ఒక పార్ట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫస్ట్ ఆ డై అనేది ఈ వర్క్ ఇట్లా రావాలి కదమ్మా, ఈ టూల్ ఈ షేప్లో పెట్టి. సపోజ్ డై అనేది ఈ అంటే మేల్ ఫీమేల్ పీస్ రెండిట్లో పీస్ వర్క్ ఇట్లా రావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఏదైనా మెటీరియల్ పెట్టి పంచ్ కొట్టినప్పుడు ఆ పర్టికులర్ థింగ్ వచ్చి మీకు ఆ షేప్లో ఫామ్ అయిపోతుంది. సో దీనికి అగైన్ ఐ విల్ బి యూజింగ్ అ electrochemical machining process. Okay, right. Now so this is how it goes. Make just a formula, say I just show you that exact picture how it looks like. Okay, so I'll show you. So surface finish మీకు ఎంత ఎట్లా వస్తుంది అంటే ఆ డై ఏదో ఎగ్జాంపుల్స్ చూపించాం కదా, సో దానిపైన ఫినిష్ రావాలంటే ఆ ఫినిష్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది. ఒకటి వచ్చి మెషినింగ్ వోల్టేజ్, ఎంత ఫీడ్ ఇస్తున్నాం, టెంపరేచర్ ఎంత ఉంది, కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అఫెక్టింగ్ యువర్ సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ వర్క్ పీస్. సో ఒకసారి చూసారంటే దిస్ హాస్ కాల్డ్, ఇవన్నీ అడుగుతాడు యాక్చువల్గా, వాట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్ ప్రాసెస్, జస్ట్ షో ఇట్ విత్ ఏ స్కీమాటిక్ and working, tell me the work, just write the working of ECM process and what is material removal rate, what are the process parameters. సో మీకు ఆ ప్రాసెస్ జరగడానికి ఇవన్నీ పారామీటర్స్ ఆల్రెడీ చెప్పాను. పవర్ సప్లై, వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత, సరేనా. సో ప్రెషర్ ఎంత, ఇవన్నీ మీకు కావాల్సి వస్తుంది. అంటే ఎంత సర్ఫేస్ రఫ్నెస్తో మనకు మెటీరియల్ వస్తుందంటే, వర్క్ పీస్ వస్తుందంటే 0.2 to 1.5 మైక్రోమీటర్స్ ఆ రకంగా. ఓకే, సో ఇవి డిఫరెంట్ ప్రాసెసెస్కి. కాకపోతే ఏంటంటే చూసారంటే ఈ సిఎన్సి
అంటే డైరెక్ట్గా టూల్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఎక్కువ మెటీరియల్ ఉంటుంది. కానీ ఈడిఎం, ఈసీఎం ఈ రెండు వచ్చి నాన్ ట్రెడిషనల్ మెషిన్ ప్రాసెస్. సో కంపేర్డ్ టు దీస్ థింగ్స్ ఈసీఎం ప్రాసెస్ హ్యాస్ మోర్ మెటీరియల్ రిమూవ్, అంటే ఎక్కువ మెటీరియల్ రిమూవ్ చేస్తుందమ్మా. అది 15,000, అరౌండ్ 15,000. అండ్ టాలరెన్స్ కూడా చూసారంటే ఆల్మోస్ట్ 50, చాలా మంచి టాలరెన్స్. సర్ఫేస్ ఫినిష్ చూసారంటే మీరు ఇక్కడ 0.1 to 0.5, 0.5 to 5. ఓకే, సో దిస్ ఇస్ ద పారామీటర్స్ కంపారిజన్ ఆఫ్. ఇది చూడండి, ఇది మెయిన్ థింగ్ వచ్చి వాట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ electrochemical machining process. It is removing the material. Okay, so no mechanical force. ఎక్కడ కూడా మీకు టూల్ వర్క్ పీస్ టచ్ అవడము, ఫోర్స్ రావడం అంటే ఏమి లేదు. దెన్ దేర్ ఇస్ నో కటింగ్ ఫోర్సెస్, దెర్ ఫోర్ క్లాంపింగ్ అనేది ఎక్కడ రిక్వైర్డ్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అండ్ వెల్డింగ్ లాగా ఎక్కడ హీట్ ఎఫెక్టెడ్ జోన్ అనేది లేదు. వెరీ యాక్యురేట్, రిలేటివ్లీ ఫాస్ట్. అంటే కెమికల్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగి ఇట్ విల్ జస్ట్ రిమూవ్ ద మెటీరియల్. సో ఇట్స్ రిలేటివ్లీ ఫాస్ట్. కెన్ మెషిన్ హార్డర్ మెటీరియల్స్ దెన్ ద టూల్. అంటే టూల్ అనేది కండక్టర్ అయ్యి మీకు ఆ ప్రాసెస్ జరగాలంతేమో. సో చాలా హార్డర్ మెటీరియల్స్ కూడా ఇట్ కెన్ ఈజీలీ మెషిన్ బికాస్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్. సో కరోషన్, ఎక్కడ కూడా మీకు మెటీరియల్ కరోషన్ అనేది ఉండదు. మంచి స్మూత్ సర్ఫేసెస్ ఫామ్ అవుతాయి. దెన్ నో నీడ్ ఆఫ్ హార్డర్ మెటీరియల్ దట్ ఈస్ యూస్డ్ ఇన్ ది ప్రాసెస్. సో మీకు టూల్ అనేది హార్డ్గా ఉండాలి అంటే ఏమీ అవసరం లేదు. ఈజీగా రిపిటేషన్, అంటే అయిపోయింది దెన్ ఎలక్ట్రోలైట్ పంపించడం, మళ్ళీ ఇంకోటి పెట్టాలంటే ఆటోమేటిక్గా మళ్ళీ దాంట్లో ఆ మెటీరియల్ రిమూవ్ అవడం, అట్లా ఫాస్ట్గా జరుగుతుంది ప్రాసెస్. ఏ రకమైన కాంప్లెక్స్ జామెట్రీస్ కానీ ఐ కెన్ ఈజీలీ మెషిన్. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏం చెప్పగలుగుతారు? ది ఓన్లీ థింగ్ ఈజ్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో దానివల్ల పాసిబిలిటీ దట్ దేర్ ఈస్ ఎ లీకేజ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, ఆల్ దోస్ థింగ్స్. ఆ పంపు, ట్యాంక్ ఇవన్నీ ఎక్స్ట్రా థింగ్స్. అండ్ సొల్యూషన్ కండక్టివిటీని ఎప్పుడు మనం కాన్స్టెంట్గా పెట్టుకోవడం. అండ్ కంపేర్ టు కన్వెన్షనల్ అనే దాన్ని కంపేర్ చేసుకుంటే ఆ కాపర్ టూల్స్ అవన్నీ చాలా కాస్ట్లీ. సో దట్స్ వై ఇట్ బికమ్స్ లైక్ అ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ కన్వెన్షనల్ మెషినింగ్. అండ్ నీడ్ మోర్ ఏరియా ఫర్ ఇన్స్టలేషన్, అంటే పెద్ద ఏరియా లాంటిది కావాలి. అప్పుడు కానీ మనకు ఆ ఇన్స్టలేషన్, అంటే ఎలక్ట్రోలైట్ ట్యాంక్ ఉండాలి కదమ్మా, ఆ ట్యాంక్ సప్లై అవుతుండాలి. వచ్చిన తర్వాత సెట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఎలక్ట్రోలైట్ సప్లై చేయాలి. సో ఆ రకంగా సో ఎలక్ట్రోలైట్స్ మే డిస్ట్రాయ్ ద ఎక్విప్మెంట్. ఎప్పుడైతే మీకు ఎలక్ట్రోలైట్ అనేది, అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఆ అరేంజ్మెంట్ ఉన్న దాని వల్ల దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఇట్ మే డిస్ట్రాయ్ ద ఎక్విప్మెంట్. ఓకే, సో నాట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అంటే వచ్చే ఫైనల్గా వస్తుంది కదమ్మా ఆ వేస్ట్ కానీ అది కానీ మనకు ఇట్స్ నాట్ గుడ్ బికాస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్ సమ్ what called as sort of gases like thing. So it is not good for the humans. So high energy consumption, obviously వోల్టేజ్ సప్లై చేయాలి. చూసారంటే మీరు చాలా ఎక్కువ 30 volts ప్లస్ కరెంట్ చూసారంటే అరౌండ్ 20,000 amperes. సో ఆ రకంగా మనం చేయాలి కాబట్టి ఇట్ నీడ్స్ వెరీ హై ఎనర్జీ కన్సంప్షన్. ఓకే, నా ఇది మెయిన్ ప్రాబ్లం అని చెప్పానమ్మా, టాక్సిక్ గ్యాసెస్ బికాస్ ఆఫ్ ద రిమూవింగ్. దానివల్ల మనకు దిస్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే, అండ్ ద డేంజర్ ఆఫ్ బర్న్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ బిట్వీన్. సో ఈ పాజిటివ్ నెగిటివ్ కరెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో మెషిన్ ప్రాసెస్లో దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ వెన్ ఎవర్ షార్ట్ సర్క్యూట్ హ్యాపన్స్ దెర్ ఇస్ అ బర్నింగ్ హ్యాపన్స్ టు ద ఆపరేటర్స్. అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్, ద డేంజర్ ఆఫ్ ఫైర్ డ్యాంప్ ఎక్స్ప్లోజన్. అండ్ మెటీరియల్ హ్యాస్ టు బి కంపల్సరీగా ఎలక్ట్రికల్ కండక్టివ్, లేకపోతే ఆ ప్రాసెస్ అనేది జరగదు. ఫైనల్లీ వాట్ ఆర్ ద అప్లికేషన్స్? సో ద మోస్ట్ కామన్ అప్లికేషన్ ఆఫ్ ఈసీఎం ఈస్ హై యాక్యురసీ డూప్లికేషన్. అంటే మనకు టూల్ ఎట్టుందో అట్లా డూప్లికేట్ వర్క్ పీస్లో వచ్చేస్తుందమ్మా, అంటే డైస్ కానీ వాటి కానీ ప్రొడ్యూస్ చేయడానికి. సో బికాస్ దేర్ ఇస్ నో టూల్ వేర్ ఇట్ కెన్ బి యూస్ రిపీటెడ్లీ విత్ ఏ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. అంటే ఆ సేమ్ ఒక టూల్ మనం ఆ షేప్లో తయారు చేసి పెట్టుకున్నామంటే ఆ టూల్ని మనం ఎప్పుడు కావాలంటే జస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు. దెన్ ఇట్ విల్ జస్ట్ ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ షేప్ ఇన్ ద వర్క్ పీస్. ఇట్స్ ఆల్సో యూస్ టు మేక్ క్యావిటీస్ అండ్ హోల్స్ ఇన్ వేరియస్ ప్రోడక్ట్స్. సో చాలా ప్రోడక్ట్స్లో హోల్స్ క్యావిటీస్ కోసం కంపల్సరీగా యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్. కామన్లీ యూస్ ఆన్ థిన్ వాల్డ్, అంటే చాలా పల్చగా, అంటే పల్చటి షీట్ లాగా ఉంటాయి అనుకోండి, దాంట్లో మనకు హోల్స్ కావాలి, దాంట్లో మనకు స్లాట్స్ కావాలి, దెన్ డెఫినెట్లీ హ్యావ్ టు గో ఫర్ ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్ ప్రాసెస్. అండ్ ఈజీలీ డిఫార్మబుల్ అండ్ బ్రిటిల్ మెటీరియల్స్. అండ్ బ్రిటిల్ మెటీరియల్స్ అంటే ఏదైనా హోల్ చేయడం అంటే చాలా కష్టం. దాన్ని డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఈ రకమైన ప్రాసెస్తో
where there is no involvement of whole workpiece and tool. So you can easily drill holes because they would probably develop cracks when you do it normal machining. So that's why I'll go for easily for a brittle materials. Okay, industries చూసారంటే applications are valid for highly sensitive working areas అంటే like electronics, air and space industries. సో కొన్ని చోట్ల ఏమవుతా అంటే కంపల్సరీగా ఈ రకమైన టూలు ఆ పర్టికులర్ వర్క్ పీస్ అనేది ఎప్పుడు కూడా మనకు ఇది కాకుండా ఉండాలి. ఆ పర్టికులర్ అప్లికేషన్స్లో ఐ కెన్ గో ఫర్ దిస్ ఎలక్ట్రోకెమికల్ మెషినింగ్ ప్రాసెస్. Okay, so it has also have many applications in telecommunication, automotive and defense industries. Chala parts nema which can be actually produced by electrochemical machining process. Okay, right. So ప్రాసెస్ ఇది ఎకనామిక్ when a large number అంటే మనకు చాలా పార్ట్స్ ఫాస్ట్గా లార్జ్ నెంబర్ ఆఫ్ మనకు కావాలనుకున్నప్పుడు దెన్ అట్లీస్ట్ 50 యూనిట్స్ అట్లాంటప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎకనామికల్. లేదంటే 1-2 దానికోసము ఆ అరేంజ్మెంట్ అంతా పెట్టామంటే ఇట్ విల్ బి జస్ట్ కాస్ట్లీ. ఓకే, సో సెవరల్ టూల్స్ కుడ్ బి కనెక్టెడ్ టు క్యాసెట్ టు మేక్ మెనీ క్యాబిన్స్ సైమల్టేనియస్లీ. సో ఇదేంటంటే మీరు ఒక ఇంజిన్ చూసారంటమ్మా, ఇంజిన్లో పైన సిలిండర్ హోల్స్ ఉంటాయి కదమ్మా పిస్టన్ మూవ్ అవడానికి. అటువంటిప్పుడు ఏంటంటే ఒక 10 సిలిండర్ ఇంజిన్ అంటే 10 హోల్స్ కావాలి నాకు. దానికి ఏం చేస్తామంటే ఈ రకంగా టూల్స్ పెట్టేస్తాం, ఒక 10 టూల్స్ పెట్టేస్తాం. ఆటోమేటిక్గా ఆ 10 హోల్స్ ఎన్ని రకమైన ఇంజిన్ మనకు కార్స్ చూసారంటే మాస్ ప్రొడక్షన్లో వస్తూ ఉంటాయి. సో ఇంజిన్స్ అనేది ఫాస్ట్గా మనకు రావాలి. దానికోసం ఏం చేస్తానంటే ఐ కెన్ యూస్ ద సేమ్ ప్రాసెస్ వేర్ ఐ కెన్ కలెక్ట్ సమ్ 10 టూల్స్ లైక్ దిస్ and 10 holes can be just drilled and 10 holes can be used by using electrochemical process. It can drill holes in the workpiece. Okay, so large cavities are more economical on ECM and can be processed in 1/10th time of EDM. So there is another process compared to the EDM electro discharge machining. అంటే ఒక 1/10 అంటే 1/10 of time లో ఈ ఫాస్ట్ గా చేయొచ్చు అని చెప్పి దట్స్ వాట్ గివెన్ ఇన్ ద లాస్ట్ పాయింట్. ఓకేమా. So the most common products are turbine or compressor blades, rifle barrels. Each of those parts require machining of extremely hard metals with certain mechanical specifics. So turbine blades, compressor blades, most of the times they'll be using the ECM process. Rifle barrels, what I already said. Some of these mechanical aspects achieved by ECM, stress-free grooves. ఎక్కడ కూడా మీకు ఒక హోల్ డ్రిల్ చేసిన తర్వాత దాని స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ కూడా అట్లా ఏమి ఉండదు. ఓకే, అండ్ హై సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది. ఫాస్ట్గా మనం ఆ ప్రాసెస్ని మనం చేయొచ్చు, సరేనా. సో దెర్ ఈస్ పాసిబిలిటీ దట్ యు ఆర్ నౌ రిమూవింగ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్. దెర్ ఈస్ పాసిబిలిటీ దట్ it may go to nano machining or as well as micro machining using the electrochemical process. So that is happens, that's an MEECM that will happen in the future. Okay, so this is what about your electrochemical machining process. Okay, now we'll just see how that particular parts looks like. This is what exactly happened. Okay, just okay, just 1 minute. I'll just show you exactly what it looks like. డౌన్లోడ్ చేశాను ఇప్పుడే. డౌన్లోడ్ చేశాను యాప్ ఏదో దీంట్లో నాకు చాలా ట్రై చేశాను.